సార్. అంటే దర్శిని తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే అంతకుముందు బేసిక్‌గా ఏంటంటే దర్శి కామెడీ చేస్తాడని తెలుసు గానీ, బట్ ఒక అమాయకుడు పాత్రలో దర్శిని చూడడం అనేది ఇప్పటివరకు జరగలేదు యాక్చువల్‌గా. అవును. సో మీ లుక్స్‌లోకి మీ నాకు బుక్స్‌లోకి ముఖ్యంగా అసలు 2, 3 సినిమాలు ప్రధానంగా కారణం. ఒకటి అఫ్‌కోర్స్ తను కామెడీ కొన్ని పాత్రలు కామెడీ చేసినవి అలాగే బాగా చేశాడు. అవును. ఏది పెళ్లి చూపులు గానీ, F2లో గానీ. బట్ తను కొంచెం మెయిన్ లీడ్‌గా చేసిన ఫర్ ఎగ్జాంపుల్ 'బలగం' గానీ, తర్వాత సీరియస్ ఫిల్మ్. 'మల్లేశం', 'మెయిల్' అనో సినిమా చేశాడు. అవును. అదొకటి. దాని తర్వాత అఫ్‌కోర్స్ 'సేవ్ ద టైగర్స్'. ఇవి చూసినప్పుడు నాకు తనలో ఒక అంటే నేను ఇది హీరోనా అన్నట్టు చూడంగా ఈ పాత్రకి అవును. సారంగపాణి పాత్రకి ఎవరు బాగుంటారు, అతనికి లక్షణాలన్నీ అతనిలో నాకు కనిపించాయి నటుడికి. 2 సాధారణంగా కామెడీలో మన వాళ్ళు చేసే రెగ్యులర్గా నేను చూసే పొరపాటు ఏంటంటే పెద్ద పెద్ద యాక్టర్ కూడా చేస్తారు, హిందీలో కూడా జరుగుతుంది. కామెడీ సినిమా చేస్తున్నాం కాబట్టి కామెడీ చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే మనం ఇలా వేషాలు వేయడం, మోహన్ రకరకాలుగా తిప్పడాలు ఏదో ఒకటి చేసి అంటే నమ్మించాలని. దాదాపుగా నేను చూసిన బెస్ట్ కామెడీస్ ఎప్పుడు పండుతాయంటే వాళ్ళ పాత్రని సరిగ్గా పోషించినప్పుడు. యూ టేక్ మైకల్ మదన కామరాజు, కమల్ హాసన్ గారిని, లేకపోతే బ్రహ్మచారి తీసుకోండి, సతీ లీలవర్ తీసుకోండి, లేకపోతే పంచతంత్రం తీసుకోండి. ఆ పాత్రల్లో వాళ్ళ గొడవలో ఉంటే చూసిన అవుతాం. మాయాబజార్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఉత్తర కుమారుడి పాత్ర రేలంగ్ గారు చేసిన విధానం ఏదైతే నాకు అలా చేసేవాళ్ళు ఇష్టం. అంటే పాత్రలో మీరు ఆడియన్స్ నవ్విస్తున్నానా లేదా, నా మొహాన్ని ఎలా తిప్పుతాను, ఈ పాత్రలో ఎంత నేను వాడి కాన్ఫ్లిక్ట్ ని జనరేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా అది నవ్వు వస్తుంది. చాప్లిన్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ అండి, చార్లీ చాప్లిన్. నాకు దర్శి అలాగా నటించగలడు అనిపించింది. అంటే ఈ సినిమాలో సారంగపాణి అసలు కామెడీ చేయడు. సారంగపాణిని చూసి మీరు నవ్వాలి, సారంగపాణి కష్టాలను చూసి మీరు నవ్వాలి. సారంగపాణితో ఉన్న వెన్నెల కిషోర్ పాత్ర కూడా వెన్నెల కిషోర్ కూడా కామెడీ చేయడు. కానీ వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు ఒకరినొకరు తిట్లు, లేకపోతే వాళ్ళు పడే టెన్షన్కి మీకు నవ్వు రావాలి. అలాగే హర్ష కూడా. అలా ముగ్గురు నటులు ముఖ్యంగా దర్శిలో నాకు నచ్చింది ఏంటంటే అలా చేయాలి, అలాంటి ఎవరు కరెక్ట్ అన్నప్పుడు నాకు కరెక్ట్ అనిపించాడు దర్శి. తను అలాగే చేశాడు కూడా, అందులో చాలా అద్భుతంగా చేశాడు. బట్ మార్కెటింగ్ దీనికి వెళ్ళినప్పుడు అంటే మన దర్శి లాంటి వ్యక్తి అంటే ఇప్పుడు కోర్టు వచ్చింది, తర్వాత సారంగపాణి వస్తుంది కాబట్టి అంటే మేము ఒక లిమిటెడ్ బడ్జెట్ లో చేసాం ఇది. వి డిడ్ంట్ డూ ఇట్ ఎక్స్టెన్సివ్లీ ఉండదు. ప్రొడక్షన్ వాల్యూస్ లో మేము 65 రోజుల్లో చేసామండి సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ లో వీలైనంత కథకి న్యాయం చేస్తూ కాంపాక్ట్ గానే చేశాను ఈ సినిమా. కోర్ట్ అంత కాంపాక్ట్ కాదు ఇది. కోర్ట్ ఈస్ వెరీ కథే చిన్న కథ, అది మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కోర్ట్ రూమ్ డ్రామా. వేరే మా సినిమాలో రొమాన్స్ ఉంది, కొంత హాస్యం ఉంది, ఒక 2-3 ఒకే ఒక అవుట్డోర్ మాది వైజాగ్. కాబట్టి ఎక్కడ విచ్చలవిడి ఖర్చు అక్కడ జరగలేదు. కానీ దర్శికి ఎంత కాంపాక్ట్ లో చేయాలో, ప్లస్ దర్శే కదా నేను కృష్ణప్రసాద్ గారు మేము అందరం ఉన్నాం కాబట్టి దీన్ని ఎంత అందంగా ప్రజెంట్ చేయగలం అనే దానిలో మాక్సిమం మేము ఆ పరిధిలోనే చేసాం సినిమా. అయితే ఈ సినిమా కేవలం హీరో సెంట్రిక్ మార్కెట్ మీద నడిచే సినిమా కాదు, ఇది కాన్సెప్చువల్ గా నడిచే సినిమా, ఇది ఒక కాంబినేషన్ మీద నడిచే సినిమా. ఇది అన్ని ఎలిమెంట్స్ కలిపి, ఆ ఎలిమెంట్స్ కి రథసారథి దర్శి అయినా కూడా మిగతా ఎలిమెంట్స్ కూడా అట్రాక్షన్స్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసాం కాబట్టి మేము వీ వెంట్ లిటిల్ అహెడ్ అండ్ టుక్ ద రిస్క్ ఆఫ్ స్పెండింగ్ ఎ లిటిల్ మోర్ ఫర్ ద ఫిల్మ్. కానీ దర్శి ఈ సినిమా చూసిన తర్వాత అసలు ఈ సినిమా అతను తప్ప ఇంకెవరు, అతను ఎంత కరెక్ట్ అంటే ఇప్పుడు అష్టాచమ్మలో నాని శ్రీని ఎంత పర్ఫెక్ట్ గా సరిపోయారు, అమితుమిలో శ్రీ చిలిపి అంటే మీరు వెన్నెల కిషోర్ తప్ప ఇంకెవరు ఊహించలేరు, అలాగే సారంగపాణి అంటే మీరు ప్రియదర్శన్ తప్ప ఎవరు అంత బాగా చేశాడు. అండ్ దీనిలో మీకు ప్రతి మేము మీకు మోస్ట్లీ మీకు చక్కటి ఒరిజినల్ ఇళ్లలో, నాకు ఎప్పుడు ఒరిజినల్ లొకేషన్ షూట్ చేయడం ఇష్టం, సెట్లు నాకు నచ్చవు కుదరకపోతే తప్ప. సో అందుకని అన్ని ఒరిజినల్ బ్యూటిఫుల్ ఇల్లు పట్టుకున్నాం మేము. ఇలా మధ్యతరగతి వాతావరణం వచ్చేవి, చిన్న చిన్న వస్తువులు కూడా మధ్యతరగతి అలాంటివి. తర్వాత ఏమో హోటల్ అంటే వి షాట్ ఇన్ రియల్ హోటల్, ఒక టెర్రస్ లో హోటల్ అంటే వైజాగ్ లో ఒక రియల్ హోటల్లో షూట్ చేసాం. సో అట్లా మాక్సిమం రియల్ లొకేషన్స్ లో చూడడం వల్ల బడ్జెట్ వేరే రకమైన సాధక బాధకాలు బడ్జెట్ ఈజ్ ఇన్ కంట్రోల్. బికాజ్ ఏమవుతుందంటే మీకు రియల్ లొకేషన్ లో మీరు ఇలాగే తీయాలి, ఇంక గోడ ఇక్కడ ఉంటే గోడ అక్కడే ఉంటుంది, సెట్ అయితే జరుపుకుంటారు, అందుకని చచ్చినట్టు తీయాలి, మీ ప్లానింగ్ కూడా అట్లా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మేము సినిమాకి పరిపూర్ణ న్యాయం చేసే ఇది మీకు ప్రతి ఫ్రేమ్ లో కనపడుతుంది. అండ్ దర్శి నా దృష్టిలో అతని కెరియర్ లో నేను కోరుకుంటున్నాను ఇది ఒక మైల్ స్టోన్ అవ్వాలి, మైల్ రాయ్ అవ్వాలి.